వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం ఇక్కడ వచ్చేసేసి అశ్వగంధ మూలిక అయితే ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడున్న యూత్కి చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు నాబి రసూల్ గారు, అనువంశిక వైద్యులు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఈ అశ్వగంధ మూలిక గురించి ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పారు. ఇది ఇప్పుడున్న యువతకి చాలా అవసరం, దీని గురించి చెప్పాలి అని చెప్పేసి అన్నారు. సో ఏంటి సార్, అంటే దేనికి పనిచేస్తుంది అనేది? అంటే పెద్దలు అంటారు, పేరు చెప్పిన రోగానికి పెన్నీరుగడ్డ అని మహనీయుల గ్రంథాల్లో రాశారు. ఈరోజు యువత ఎందుకు మెడికల్ స్టోర్ల చుట్టూ తిరిగి వయగ్రాలు వేసుకొని జీవితాల నాశనం ఎందుకు చేసుకుంటున్నారంటే, ఈ చెత్త కార్యక్రమాలన్నీ వాళ్ళు ఆండ్రాయిడ్ మొబైల్లో చూసి శరీరానంతా నష్టపరుచుకొని మృత్యువాత పడుతున్నారు, కిడ్నీలు పోగొట్టుకొని. అటువంటి వారికి శరీరం నిరుత్సాహంగా మారిపోయి నిర్జీవ స్థితిలో ఉన్న వారికి ఈ మూలిక ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని వాడే ఎన్నో విధానాలు ఉన్నాయి. దీన్ని పాలల్లో బాగా మరిగించి శాస్త్రీయంగా అంటే ఏడు భావనలు చేయాలి ఈ అశ్వగంధ మూలికని. ఎండించడం, ఉడకబెట్టడం. 1 కిలో తెచ్చుకుంటే ఆ కుటుంబంగా వాడచ్చు ఈ అశ్వగంధ దుంపలని. ఎవరైనా వాడచ్చు సార్? ఎవరైనా వాడచ్చు. పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, అమ్మమ్మలు అందరూ వాడదగ్గ గొప్ప ఔషధమే ఈ పెన్నీరుగడ్డ, అశ్వగంధ. దీన్ని వాడే విధానం ఇంటర్నల్గా వాడచ్చు, పైపూతుగా వాడచ్చు. ఇక ఈ యువత చెడు అలవాట్లకి బానిసలైపోయి మర్మాంగంలో నరాలు దెబ్బతిని చెప్పుకోలేక ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు గొడవలతో విడాకులపై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెద్దలు అంటారు కదా, కన్యాకలం కాంతా కనకం, ఈ రెండిటికే ఈ మూలిక అటువంటి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఒక మూలిక తీసుకొని దీన్ని ఉడకబెట్టే పని లేదు. దీన్ని బాగా రోజు వాటర్లో రుద్దడం, యొక్క మర్మాంగానికి పూసుకోవడం, ఈ విధంగా 40 రోజులు చేస్తే సరైన సమాధానం చెప్పగలడు ఆయన. ఓకే, ఇది మహనీయుల గ్రంథాల్లో కనపరిచారు. ఇది చేసుకోవడం చేత కాక, చెప్పేవారు లేక ఈ యువత ఈరోజు చెడుదారి పడుతుందంటే దానికి కారణం మన చేతగానితనం, అర్థార్థం లేని ఆండ్రాయిడ్ మొబైల్లో వచ్చిన చెత్త కార్యక్రమాలు. ఇవి చూసే ఈరోజు బిడ్డలంతా చెడిపోతున్నారు. ఇది ఎట్లా సార్, అంటే మామూలుగా మీరు లేపనంగా పూసుకోవచ్చు అని అన్నారు కదా, అది ఎప్పుడు పూసుకోవాలంటారంటే ఇది పూసుకోమంటారా లేదంటే సాయంత్రం ప్రైవేట్ ప్రాంతమంతా శుభ్రంగా నీళ్లతో కడిగి ఈ యొక్క దుంపని రోజు వాటర్లో కానీ లేదా మేక మూత్రంలో కానీ గోమూత్రంలో కానీ ఏదీ లేనప్పుడు మంచినీళ్ళు మామూలు వాటర్లో గంధం తీయడం, ఆ మరగానం కానీ పూసి 40 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తే 20 రోజులకే వానికి సమాధానం చెప్పే శక్తి ఇస్తుంది ఒక అద్భుతమైన మూలిక. ఓకే ఓకే, ఇది వచ్చేసేసి మామూలుగా లేడీస్కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, లేడీస్కి వాళ్ళకి 1-2 బిడ్డలు పుట్టిన తర్వాత ఆ మేడం గారికి శరీరంలో కాల్షియం లేకపోతుంది. ఓకే, అప్పుడు ఈ దుంపలు 5 నుంచి 7 భావనలు, అంటే ఉడికించడం, ఎండబెట్టడం పాలలో. ఇది ప్యాకెట్ పాలు కాదు, ఎక్కడన్నా ఆవుల దగ్గర తెచ్చే పాలలో ఉడికించి ఎండబెట్టి ఇది బాగా ఎండిన తర్వాత ఈ చూర్ణాన్ని దంచి పౌడర్ చేసి ప్రతి నిత్యము 3 ఏళ్ళకు వచ్చే పరిమాణంలో పాలలో కలుపుకొని సేవిస్తే బాడీ 10 రోజుల్లో సిస్టమేటిక్గా మారిపోతుంది. ఓకే, ఎస్. ఈ మధ్య మనం చూస్తే ఎక్కువ పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉన్నాం సార్. మహిళల్లో కూడా అసలు సంతానాలు ఏమి సమస్య చూస్తూ ఉన్నాం. అంటే మీరు పురుషుల్లో ఎట్లా చెప్పారో అదేవిధంగా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి వాటికి కూడా ఈ సమాధానం చెప్తుందండి. వాటికి ఈ దుంపలు పాలలో ఉడికించిన ఆ చూర్ణంలో నేతిలో మంచి నెయ్యిలో కలుపుకొని సేవించి 1/2 కప్పు పాలు తాగాలి. ఎప్పుడు తాగాలి? ఇవి పీసీఓడి ప్రాబ్లం, నీటి బుడుగులు ఉన్నవాళ్ళు, బహిష్ట అయిన 3వ దినం నుంచి అలవాటు చేసుకొని 10 రోజులు, నెల 10 రోజులు అలవాటు చేసుకున్నామా 3 నెలల్లో పీసీఓడి నుంచి వాళ్ళు బయటపడతారు. ఓకే, ఛాలెంజ్. ఓకే, ఇది మామూలుగా అశ్వగంధ అనేది సర్వరోగ నివారణ అని చెప్పేసి విన్నాను సార్. దీన్ని వచ్చేసేసి బయట పౌడర్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటుంది కదా, సో అది బెస్టే అంటారా లేదంటే ఇప్పుడు అందరికీ దుంపలు అనేవి దొరకవు కదా? బయట అమ్మే అశ్వగంధ చూర్ణం 2-3 సంవత్సరాల నిల్వ ఉంటుందని వాళ్ళు ఒట్టి మూలికలు దంచి పౌడర్ చేసింటారు. కానీ శాస్త్రీయం అట్లా ఒప్పుకో. దీనికి ఒక పద్ధతి ఉంది. ఎప్పుడైతే ఆవ పాలలో మనం ఉడికించామా ఆలలో ఉండే కాల్షియం అంతా ఈ దుంపలకి ఎక్కి ఉంటుంది. ఓకే ఓకే, అప్పుడు ఇవి అలా మన పాలలో భావన చేసిన దుంపలు 1 సంవత్సరం కన్నా ఎక్కువ నిల్వ ఉండవు. వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి పాలలో వాళ్ళు భావన చేయరు. ఓకే, కాబట్టి మనం సొంతంగా మనం చేసుకుంటాం కాబట్టి పాలలో భావన చేసామంటే ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. మనం చేస్తూ ఉంటే మన పిల్లలు నేర్చుకుని వాళ్ళ పిల్లలు చెప్పుకునే అవకాశం మనం వాళ్ళకి కల్పిస్తాం. ఇది బాడీ హీట్ని కూడా పెంచుతుందని చెప్పేసి విన్నాం సార్. ఇది
ఆయుర్వేద ప్రతి మూలిక బాడీని హీట్ పెంచేదే. బాడీ వేడిగా ఉంటేనే ఏ రోగాలు మన దరి చేరవు. ఓకే. ఈ మధ్యకాలంలో 21లో కరోనా వచ్చింది. అందరూ ఏమన్నారు? మందు తాగండి, చికెన్ తినండి, ఉలవలు తినండి, ఎందుకు బాడీ వేడి పెంచుతూ పోతున్నారు. మనిషికి ఎప్పుడు కఫము, వాతము, పిత్తం ఈ 3 ఆడిస్తూ ఉంటాయి కాబట్టి బాడీని వేడిగా పెట్టడంలో తప్పు లేదు. అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో 2 టీ స్పూన్ల నెయ్యి కలుపుకొని తినమన్నారు పెద్దలు. ఓకే. ఓకే. బాడీ వేడిగా ఉండాలి. శీఘ్రస్ఖలన సమస్య ఉన్న వాళ్ళకి ఎట్లా పని చేస్తుందండి ఇది? అంటే త్వరగా అవుట్ అవుతా ఉన్నాం అని చెప్పేసి అంటామంటారు కదా, అట్లాంటి వాళ్ళకి వారు ఈ చూర్ణంతో పాటు జాజికాయ, జాపత్రి కూడా కలపాలి. ఓకే. ఇది 100 గ్రాములు, ఇదే 20 గ్రాముల జాజికాయ, 20 గ్రాముల జాపత్రి, ఈ 3 చూర్ణాలను కలిపి తేనెలో 3 ఏళ్ళకి వచ్చి పరిమాణం తేనెలో వేసుకొని సప్పరించారంటే టైమింగ్ భయంకరంగా మారిపోతుంది. అందుకే ఓకే, టైమింగ్ చాలా వస్తుంది. ఓకే సార్. ఇంకా ఏంటంటే అంగస్తంభన సమస్య ప్రాబ్లం ఉంది అని అంటూ ఉంటారు. అసలు మా అంగమే గట్టిపడలేదని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి సార్ దీనికి పైపూతగా పూయొచ్చు, ఇదే పౌడర్ లోపలికి ఇవ్వచ్చు. ఓకే. ఓకే. అద్భుతంగా పనిచేస్తుంది. అంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఈ ఆయుర్వేద మూలికల్లో గొప్పదన్నా కాబట్టి సైడ్ ఎఫెక్ట్ లేదు దీంట్లో. ఎప్పుడైతే మనం దీన్ని పాలల్లో భావన చేసి లోపల తీసుకుంటామా సైడ్ ఎఫెక్ట్. ఓకే. ఓకే. దీన్ని పాలల్లో భావన చేసి ఇందులో విషయం ఇది అమృతంగా మారిపోతుంది. ఓ సూపర్ సూపర్. నిజంగా ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్ మీరు. ఇంతవరకు ఏంటంటే ఇది డైరెక్ట్గానే దీన్ని పౌడర్ చేసి తీసుకోవాలేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ దీన్ని పాలల్లో శుద్ధి చేసిన తర్వాతనే దీన్ని వాడాలి. ఎస్. ఓకే. ఓకే. ఇంకా సార్ ఈ అశ్వగంధకు సంబంధించి ఇంకా ఎట్లాంటి యూజెస్ ఉన్నాయి? అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఏమైనా చేంజ్ రావాలంటారా? ఫుడ్ హ్యాబిట్లో చేంజ్ రావాలా? ఈ ఊరికి నూనెతో కలిపిన బిర్యానీలని అవని ఇవని ఇవి వాడడం ఆపాల. గడ్డ పెరుగు తినడం ఆపాల. మజ్జిగ అలవాటు చేసుకోండి. రోజు రాత్రులు వచ్చిన సద్యాన్నం తినే అలవాటు చేసుకోండి. వీలైనంత రోజుకి ఒక ఉల్లిగడ్డ తినండి. రోజుకు 2 ఎల్లిపాయలు మీరు డైరెక్ట్గా తీసుకున్నా సరే, అన్నంలో తీసుకున్నా సరే, ఈ విధంగా జీవన విధానాన్ని మార్చుకోవడమే ఆయుర్వేద లక్ష్యం. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. ఈ మధ్యకాలంలో యువత నిజంగా గురుగారు చెప్పినట్లుగా ఈ ఆండ్రాయిడ్ మొబైల్లో ఎక్కువ ఇట్లాంటి వీడియోలు ఎక్కువ చూసి చెడిపోతా ఉన్నారు. సో అట్లాంటి వారికి అయితే ఒక అద్భుతమైన ఔషధాన్ని ఈరోజు మన ముందు ఉంచారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.